మీరు అందుకే ధర్మాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సన్యాసిలా గృహస్థి ఎప్పుడూ బ్రతకకూడదు. ఏదో అక్కర్లేని విషయాలన్నీ తీసుకొచ్చి గృహస్థాశ్రమంలో కలగాపలకం చేసేసి ఏదో సన్యాసిలా నేను జీవిస్తానండి అని మీరు గృహస్థాశ్రమంలో ఉండకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్నట్టు సన్యాసి ఉండకూడదు. సన్యాసి ఉన్నట్టు బ్రహ్మచారి ఉండకూడదు. బ్రహ్మచారి ఉన్నట్టు గృహస్థు ఉండకూడదు. ఎవరి ధర్మం వాళ్ళది. ఎవరి ధర్మం వాడు పట్టుకోవాలి. అంతేకాని ఎక్కడికో వెళ్ళి ఏదో విని లేకపోతే ఏదో చూసి వచ్చి ఏముందండి ఇదంతా అని చెప్పేసి చాలా నిర్వేదంతో ఒక కృతక వైరాగ్యంతో ఇంట్లో వాళ్ళ అభ్యున్నతిని కోరకుండా ఇంట్లో వాళ్ళకి సుఖశాంతులు నశించిపోయేటట్టుగా గృహస్థు బతకకూడదు. తప్పది. అలా ఎప్పుడూ ఉండకూడదు. ధార్మికమైన సుఖమును గృహస్థు అనుభవించవచ్చు.